ప్రభువైన యేసుక్రీస్తు నామములో పరమ తండ్రైన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ఈ ప్రార్థన కూటానికి కుటుంబ సభ్యులు ప్రేమపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి వారి తండ్రి స్టీఫెన్ అయ్య గారి యొక్క జ్ఞాపకంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్న కుమారులు, కుటుంబ సభ్యులు, పెద్దవారు, తల్లి గారు ఏలీషమ్మ గారు, వీరందరికీ చేరవచ్చిన దైవ సేవకులకును నా హృదయపూర్వక వందనాలు. అందరికీ కూడా శుభం. దైవజనులందరికీ కూడా వందనాలు. ప్రేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనము చదువుకొని కొంత సమయాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. బైబిల్ అలాగనే పట్టుకొని చిన్ని ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృపా కనికరముల తండ్రి, మీ పాదాలకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ దీనదాసుడు స్టీఫెన్ గారిని మరి మీ రాజ్యానికి చేర్చుకున్నారు. ఆయన వదిలి వెళ్ళినటువంటి దీన కుటుంబం నీ కుటుంబం తండ్రి. వారి గర్భమందు జన్మించిన కుమారుడు లాజర్ని నీ సేవకు ఎంతో గొప్పగా వాడుకుంటున్నావు. అందుని బట్టి కూడా స్తోత్రాలు. కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి అవసరమైన ఈ అమూల్యమైన వాక్యమును, దివ్యమైన వాక్యమును మీరు మాకు పరిశుద్ధాత్మ తండ్రి అనుగ్రహించమని మీ దాసులు ప్రార్థించినట్లుగా మీ కృప చూపమని యేసుక్రీస్తు నామములో వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న లేఖన భాగంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని ప్రభు తానే స్వయాన చెప్పిన సంగతిని మనం చదువుకున్నాం. ఆదరణ మానవ జీవితంలో ఈ పదం చాలా ప్రాముఖ్యంగా మనం ఇష్టపడతాం. అంటే అన్ని విషయాల్లో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఆదరణ అన్నది చాలా ప్రాముఖ్యంగా కోరుకుంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇకపోతే కుటుంబంలో ఎవరినైనా కోల్పోయినప్పుడు, ఇంకా ఆయా సమయాల్లో ఆదరణ కొరకు మనుషులను కూడా మనం ఆశ్రయిస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడితే కొంచెం ఆదరణ దొరుకుతుంది, వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంచెం ఆదరణ దొరుకుతుందని ఇష్టపడుతుంటాం. తప్పని కాదు. కానీ అయితే ప్రభువు మనకు తెలియజేస్తున్న సత్యాన్ని మనం గమనించాలి. ఆయన అంటున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు. ఈ లోకంలో ఆదరణ కంటే మనుషులకు అవమానాలు ఎక్కువ ఎదురవుతుంటాయి. వాటికి మనం తట్టుకోలేము, చాలా బలహీనులం. అందుకే ప్రభును బాగా నమ్మాలి అని చెప్పేది.
దేవుని మీద మంచి నమ్మకం కలిగి మనం బ్రతకాలి అని చెప్పాడు. ఎందుకనగా యేసు ప్రభుని ఈ లోకం అవమానపరిచింది మనందరికీ తెలుసు. ఏ పాపము ఏ నేరం ఎరగని ప్రేమమూర్తి దయాశీలి అయిన నిష్కలంకుడైన యేసు ప్రభుని ఈ లోకం కావలసినంత అవమానపరిచింది. ఇప్పటికీ అవమానపరుస్తూనే ఉంది లోకం. అనేకులు ఆయనకు విరోధంగా మాట్లాడుతూ, మొన్న ఒక సహోదరి యూట్యూబ్లో మాట్లాడుతుందో, ఆమెకు మాట్లాడే విధానమైన వస్తుందో రాదో తెలియదు, కానీ ఒక ఆడకూతురై ఉండి సృష్టికర్త అయిన దేవుని గురించి ఏం మాట్లాడాలని తెలియక, మరియమ్మకు మొగుడు లేడు, యేసు ప్రభువుకు తండ్రి లేడు అని మాట్లాడుతుంది. నేను ఒక మాట ఏమంటానంటే, లోకం ఇది, లోకం. దీన్ని పెద్దలు ఏమన్నారంటే గుడ్డి లోకం అన్నారు, పాడైన లోకం అన్నారు, నాశనపు లోకం అన్నారు, ఇంకా పలు పలు విధాలమైన దుర్భరమైన పేర్లు ఈ లోకానికి పెట్టారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఖచ్చితంగా చెప్పాడు, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వలేను అని చెప్పాడు. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వలేను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు. గనక మనము దేవుని పిల్లలుగా ఇక ఆయన సన్నిధిలో జీవిస్తున్నాము గనక మన జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మనం భక్తిలో ఏమాత్రం తెలిసిన వాళ్ళం కాదు, నాతో కలిపి చెప్తున్నాం మనము అంటున్నాం. మీరు గుర్తుంచుకోవాలి, ఏమాత్రం కూడా మనం తెలిసిన వాళ్ళం కాదు, మనకేం తెలియదు. ఏదో మా చేతనందు మటుకు మేము మీకు వాక్య బోధలు చేస్తున్నాం. దాన్ని వినేవాళ్ళు 100 మాటల్లో 10 మాటలన్నా దగ్గర పెట్టుకుంటారో పెట్టుకోరో తెలియదు. సంఘంలో లోకంలోకి వెళ్ళిపోతే లోకపు పద్ధతుల్లో బ్రతకడం నేర్చుకుంటున్నారు. తిరిగి చివరికి మళ్ళీ వేదనతో కృంగిపోతూ బాధపడుతూ దేవుని మీదకి నెట్టేస్తున్నారు. ఎందుకు దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు. మీరు గుర్తుంచుకోవాలి, అవమానపరిచే లోకం, గాయపరిచే లోకం, ఎన్ని విధాలుగానూ మాట్లాడే లోకం ఈ లోకం. యోబు కష్టాల్లో ఉన్నప్పుడు సొంత స్నేహితులు మాట్లాడిన మాటలు దేవునికి ఇష్టంగా లేవు. అందుకే చివరి అధ్యాయంలో 42వ అధ్యాయంలో చెప్పాడు, మీరు మాట్లాడిన మాటలు నాకు ఇష్టముగా లేవు కనుక మీ మీద నాకు కోపం వస్తుంది. నా సేవకుడైన యోబు మాట్లాడినట్టుగా మీరు మాట్లాడలేదు. వాళ్ళందరూ ఆదరించాలి, కానీ నువ్వు అంత భక్తుడువా, నీకు మాత్రమే అంత భక్తి ఉందా? ఒకవేళ నువ్వు అంత భక్తుడు అయితే నీ పిల్లలు ఎందుకు ఇలా అవుతారు, నీ పొలాలు ఎందుకు ఇలా అవుతాయి, నీ పశుపక్షాదులు ఎందుకు ఇలా అవుతాయి అని అవమానపరుస్తూ వచ్చారు. చివరికి భార్య కూడా అర్థం చేసుకోలేకనే మాట్లాడారు. 38వ అధ్యాయం నుండి దేవుడు మాట్లాడాడు. తర్వాత మీరు చదువుకుంటే అంతవరకు దేవుడు ఎప్పుడు ఎంటర్ కాలేదు ఇంకా యోబు దగ్గరికి. 38వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఏముంటుందంటే, సుడిగాలిలో యెహోవా యోబునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను అని ఉంటుంది. సుడిగాలి అంటే మనందరికీ తెలుసు, మేము పల్లెటూరులో పుట్టి పెరిగి బతికాం. సుడిగాలి అనగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు? దుమ్ము గిమ్ము తర్వాత సంగతి మేము చెప్తాం, మీరు సరిగా తెలిసినట్లేదు. అదిగో మా పాస్టర్ అన్న చెప్తున్నారు, మాకు చెప్పారు పల్లెటూరులో సుడిగాలి లేస్తేనే మా పల్లెటూరులో చెప్పేవాళ్ళు థూ థూ అని ఉయరా అని చెప్తారు. ఏమంటే అందులో దయం వస్తుందట. సుడిగాలి అనగా శ్రమలకు గుర్తు. సుడిగాలి అనగా శ్రమలకు గుర్తు. చుట్టుకున్నాయి అమ్మా అంటాను చూడండి, శ్రమలు సుడిగాలిలాగా చుట్టుకున్నాయి అంటారు. పెనుగాలి వేరు, చల్లగాలి వేరు, ఈదరగాలి వేరు, గాలి వేరు, సుడిగాలి వేరు.
కాబట్టి యోబుతో దేవుడు మాట్లాడతాడు, ధైర్యంగా ఉన్నాయినా, ఎందుకు అలా బాధపడతావు? నేను ఇసుకతో సముద్రానికి అడ్డగడియలు బిగించి నిలబెట్టానయ్యా. ఈ భూమికి పునాదులు నా నోటి మాట తెచ్చానయ్యా. తిరిగి నీ జీవితాన్ని నిలబెట్టలేనా? ఎందుకయ్యా అంత బాధపడతావని ప్రభు మాట్లాడుకుంటూ వస్తే యోబు తర్వాత పశ్చాత్తాపడి, నిజమే ప్రభు, నేనైతే ఏమనలేదు, కానీ నన్ను నేనే దూషించుకున్నాను, బాధపడ్డాను. యోబు ఎప్పుడైతే దేవుడితో మాట్లాడాడో, దేవుడు యోబుతో ఎప్పుడు మాట్లాడాడో అప్పుడు వచ్చింది ఆదరణ యోబుకి. అంతవరకు రాలేదు. అంతవరకు యోబు కూడా ఏమన్నాడంటే, నేను పుట్టకపోయింటే బాగుండు. మనం అంటూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు, ఈ పెళ్లి చేసుకోకపోయినా బాగుండు. అయిపోయిన తర్వాత అంత అయిపోయింది, బ్యాండ్ వాళ్ళం అయిపోయింది, ఎవరి ఇళ్ళకి వాళ్ళు పోయారు, కాపురాలు మొదలయ్యాయి, పిల్లలు కూడా పుట్టారు. అప్పుడేమంటున్నాం మనము, ఈ పెళ్లి చేసుకోకపోయింటే బాగుండు. అది తప్పుడు ఆలోచనలు అన్నమాట. యోబు అన్నాడు, నీ పుట్టకపోయింటే బాగుండు, నా తల్లి కడుపులోనే లేకుండా పోయింటే బాగుండు. ఇవన్నీ సహజంగా ఆయన కాదు, ఆయన అన్న బాధలు మనకు వస్తే మనం అడ్రస్ కూడా ఉన్నాం. మళ్ళీ అది కాని పని. యోబుకు యోబే భక్తిలో సాటి. అందుకే దేవుడు అన్నాడు, యోబు లాంటి భక్తుడు భూమి మీద ఒక్కడు కూడా లేడని చెప్పేసి సర్టిఫై చేసేసాడు. ప్రభువు స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు యోబుకి ఆదరణ వచ్చింది? దేవుడు మాట్లాడిన తర్వాత వచ్చింది. భార్య మాట్లాడినప్పుడు ఇంకా బాధ కలిగింది. స్నేహితులు మాట్లాడినప్పుడు ఇంకా నలిగిపోయాడు. పలు విధాలుగా వాళ్ళ మాటలతో ఒకవైపు ఆయన భక్తి గురించి ప్రశంసిస్తున్నారు, కానీ అయితే రైట్ కాదంటారు వాళ్ళు. నువ్వు ఏదో తప్పులు చేశావు, అందుకే నీ పిల్లలు ఇలా అయ్యారు, అలా అయ్యారు, ఇలా అయ్యారు అంట. మన మనసాక్షి కూడా మనకి ఎన్నెన్నో చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి బయటి వాళ్ళు రకరకాలుగా అంటారు, మన మనసాక్షి మనలో ఒక రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు మనం ఏమైపోతామంటే ఏదో అర్థం కాని ఒక వ్యక్తుల్లాగా మిగిలిపోతాం. అయితే ఈ విషయంలో మనం దేవుని దగ్గర మోకరించి తెలుసుకోవాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు, పలకరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఎలా మాట్లాడతారన్నయ్యా అని మీరు అడుగుతారా? దర్శనాల్లో మాట్లాడతాడు, కళలో మాట్లాడతాడు, ప్రత్యక్షంగా మాట్లాడతాడు, ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. ఈ విధంగా దేవుడు మాట్లాడతాడు. ఇది మనం తెలుసుకోవాలి క్రైస్తవ జీవితంలో. ఆదరణ ఎక్కడుంది అన్నది మీరు గమనించారు. అక్కడ ఒకని తండ్రి వానిని ఆదరించినట్లని రాయలేదు. అక్కడ ప్రభు ఆ మాట చెప్పలేదు, తండ్రి పేరు తీయలేదు. అక్కడ తల్లిని గురించి చెప్తున్నాడు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మరి తండ్రి పేరు ఎందుకు చెప్పలేదు? అక్కడ తల్లిదండ్రులు ఇద్దరు అవసరమే కదా. ఆదరణ తల్లి దగ్గర ఉంటుందా, తండ్రి దగ్గర ఉంటుందా? ఎందుకు ప్రభు అంత ఖచ్చితంగా తల్లి గురించి మాట్లాడుతున్నాడు? ఓ చంటి బిడ్డ ఉన్నారు. ఆ చంటి బిడ్డ చాలా ముద్దుగా ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎత్తుకుంటారు, కాస్త బిడ్డతో ఆడుకుంటారు, బిడ్డను ఆడిపిస్తారు, ఆ బిడ్డతో ముచ్చట్లు పెట్టుకుంటారు, మాటలు వచ్చినా రాకపోయినా. ఏడవడం మొదలు పెట్టారనుకోండి బిడ్డ, ఆ ఎత్తుకున్న వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ చాక్లెట్ తింటావా అంటాడు, లేదా బిస్కెట్ తింటావా, ఎట్లో కొంచెం ఏడుపు మానిపించాలని ట్రై చేస్తారు. అస్సలు పట్టించుకోలేదు. బిస్కెట్ లేదు, చాక్లెట్ లేదు, ఇంకోటి లేదు. ఏడుస్తూనే ఉన్నారు. ఈ లోపల వాళ్ళ నాన్నగారు వస్తే వాళ్ళ నాన్న కూడా ఇచ్చారు. నాన్న ఎత్తుకున్నారు. ఏం కావాలి చెప్పు నాన్న, ఏం కొని పెట్టాలి చెప్పు అని ఆయన ట్రై చేస్తున్నాడు, కానీ మానుకోలేదు. ఇప్పుడు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు? వీడు చాలా ఏడుస్తున్నారు, వాళ్ళు ఏం ఆడుకున్నారు ఏమో, అక్కడ ఏడుస్తున్నాడు, నా దగ్గర కూడా ఏడుపు మానేయట్లేదు, కాబట్టి వీడిని తీసుకో అంటాడు. అంటే తండ్రి చేతనైందా కాలేదా? అందుకే వాళ్ళని చాలా ప్రేమించాలి మనం. పాపం ఆడకూతులను చక్కగా ప్రేమించాలి. ఏమంటే వాళ్ళు ఉప్పు కారం ఎక్కువ వేస్తారు కోపం వస్తే, అంతే.
అంతే కదా మీరు చేసే పని. వచ్చి ఏమన్నా కోపం వచ్చిందనుకో, కొట్లాడక ముందు కొంచెం వేసి తింటారు కారం పొడి, కొట్లాడితే కూడా వేస్తారు మళ్ళీ. మీరు చాలా మంచి తల్లులు, మీ ఓపిక గొప్పది, మీ ప్రేమ గొప్పది, మీ దీన మనస్సు గొప్పది. కానీ మాట తేడా వస్తే మీరు పడరు, అదే వచ్చింది తిప్పలు మీతో. అక్కడ రావాలి మీకు ఓపిక. చూడండి, పురుషుడు కదా తండ్రి ఎంత గొప్పవాడు కదా, మరి తండ్రి ఆదరించలేకపోతున్నాడే. నా వల్ల కావట్లేదు, వీడు ఏడుస్తూ ఉన్నాడు, లేకపోతే ఈ పాప ఏడుస్తూ ఉంది, తీసుకో అంటాడు. తీసుకుని తల్లి ఏం చేస్తుంది, వెంటనే పాలకేసుకుంటుంది. అయిపోయి అంత ఏడ్చి బిడ్డ దెబ్బతో నిమ్మలం అయిపోతారు. స్తోత్రం కలుగును గాక. ఏముంది తల్లి దగ్గర? ఆదరణ. ప్రభు అక్కడికి మలుచుకున్నాడు తన యొక్క ప్రేమను, ఆదరణ. మన జీవితంలో మనం కూడా ఎవరి చేతుల్లో జీవితం పెట్టుకుంటే మనకు ఆదరణ వస్తుంది, ధైర్యం వస్తుంది, నిమ్మలం వస్తుంది, మంచి ఆలోచన వస్తుంది. ప్రతిరోజు మనకు ఎలాంటి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలతోనే కొన్ని పొరపాట్లు చేసేసి మనం సమస్యలను ఎత్తికి తెచ్చుకుంటాం. అలా కాకుండా, దేవా నా జీవితం నీ చేతుల్లో పెడుతున్నా, నాకు మంచి ఆలోచన కావాలి. భూమానాయిరెడ్డి సార్ గారితో నేను కలిసినప్పుడు, శోభమ్మ గారు చనిపోయినప్పుడు ఆళ్ళగడ్డకి వెళ్ళి కలిశాను. ఆయన చాలా బాధపడుతూ నాతో అన్నారు, పాస్టర్ గారు నేను చనిపోయింటే బాగుండు, ఆమె పోయింది, ఇద్దరు నాకు ఆడపిల్లలు, బాబు కూడా ఉన్నాడు, నేనేం చేస్తానండి, అట్లా ఇట్లా అని బాధపడ్డాడు. పిల్లల కానుపులు కష్టాలు ఉంటాయి కదా అని నాతో మాట్లాడుతున్నాడు. చాలా ప్రేమించాడు లాస్ట్కి నన్ను మాత్రం. నేనన్నాను ఒక మాట, మీరు ఆ మాట అన్నది సార్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు అమ్మ లేదు, అమ్మ ప్రేమను మీరే చూపించాలి, నాన్న అమ్మ రెండు మీరే కావాలి, ఇప్పుడు అది మీరు గుర్తుపెట్టుకోండి. లేదు పాస్టర్ గారు, నా భార్య చిన్నప్పుడు సండే స్కూల్ కూడా వెళ్ళిందండి, ఆమె మెడలో వేసుకున్న సిలువ ఇప్పటికి మా ఇంట్లో ఉంది, మేము ఆమె పోతానే అన్ని తీసేసామండి, ఇంక యేసు ప్రభు బైబిల్ మాత్రమే మా ఇంట్లో ఉంది అని చెప్పారు. ఏమైనా కొన్ని మాటలు నేను చెప్పాను, ఆయన కొంచెం ఆదరణ వచ్చినట్టుగా మరి ఎంతో ఫీల్ అయిపోయాడు. సో మన జీవితంలో మనల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకునేది యేసు ప్రభు ఒక్కడే. మనం తప్పు చేసినా అర్థం చేసుకుంటాడు, ఒప్పు చేసినా అర్థం చేసుకుంటాడు. మరి ఎవరో మనల్ని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు, పక్క వాళ్ళు, ఇంట్లో వాళ్ళు. మనల్ని మనమే అపార్థం చేసుకుంటాం, మనల్ని మనమే అపార్థం చేసుకుంటాం. ఇది నా కర్మేమో, ఇది నా బ్రతికేమో, ఇది నా జీవితం ఏమో, ఇది నా తలరాతేమో, నా జీవితం ఇంతేనేమో, ఇలాగన మనల్ని మనమే అపార్థం చేసుకుంటాం. చెప్పండి, దేవుడు చెడ్డ రాత రాస్తాడా, మంచి రాత రాస్తాడా? ఇక్కడ తల మీద రాస్తాడా, తల మీద రాత రాస్తాడా? నాకు తెలియదు, మా నాయనమ్మ పేరు విశ్వాసం, ఆమె నన్ను చర్చి తీసుకెళ్ళింది, అయినా విగ్రహారాధికుంది నేను. మా నాయనమ్మ అనేవాళ్ళు అప్పుడప్పుడు బాధ కలిగితే, ఏం చేస్తాం, దేవుడు నాకు ఇలా రాశాడు తలరాత, చేట్లో పడినప్పుడు రాశాడంటారు. చేట అంటే అప్పట్లో పిల్లలు పుడితే కడిగేసి పిల్లల్ని చేట నిండా ధాన్యం పోసి ధాన్యంలో పడుకోబెడతారు అనమాట ఫస్ట్, అది చెప్తుంది. నేను అనుకునేవాడిని, నిజంగా దేవుడు అట్లా రాస్తాడేమో రాత, మా నాయనమ్మ అంటుంది కదా అనుకునేవాడిని. నేను సేవకునైన తర్వాత ఆ మాటలు గుర్తు చేసుకుని ప్రభు దగ్గర ఏడుస్తూ చాలా పశ్చాత్తాపంతో ప్రార్థించాను. నువ్వు చాలా మంచి దేవుడు, నేను చూస్తున్నా, అసలు నా బతికేంటి, నా జీవితం ఏంటి, చర్చిలే కాదు కదా, చర్చి బయట రోడ్లు ఊడవడానికి కూడా నేను పనికిరాను, ఆ చర్చి దగ్గర ఉన్న టాయిలెట్లు లెట్రిన్లు ఊడవడానికి కూడా నేను సరిపోను, అంతటి మహాపరిశుద్ధుడు అయిన నీవు ఎంత మంచి తండ్రివి, ఎందుకు పనికిరాని నన్ను, విరోధినైన నన్ను, వ్యతిరేకనైన నన్ను, నీచుడనైన నన్ను, బుద్ధి లేని నన్ను తెచ్చి రాజవంశంలో చేర్చుకుని నాతో సేవ చేర్చుకుంటున్నావు, నువ్వు చాలా మంచి తండ్రివి నాయన అని దేవునితో నేను బాగా ప్రార్థన చేసుకుని నువ్వు పాటన రాసుకున్నాను. విధిరాత కాదు ఇది మానవ, ఈ అవిధేయతనే మానవ, ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు దేవుడు రాసిన రాత
కాదయ్యా, కాదమ్మా. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి వ్రాయడు చెడు రాతను. దేవుడెంతో మంచివాడు, ఎవ్వరికి వ్రాయడు చెడు రాతను. చెడిపోయిన మానవుని చేరదీయుట కొరకే పరము విడిచి భువికి నరుడుగా వచ్చాడు. యేసయ్య ప్రేమను గ్రహించుము, పచ్చని తోటల నిత్యముందు. యేసయ్య ప్రేమను గ్రహించుము, పచ్చని తోటల నిత్యముందు. విధిరాత కాదిది మానవ, నీ అవిధేయతనే మానవ. ఈ కన్నీళ్ళు, ఈ కష్టాలు దేవుడు రాసిన వ్రాత కాదమ్మా, దేవుడు రాసిన వ్రాత కాదయ్యా. దేవుని యొక్క ప్రేమను నేను ఎరిగాను కాబట్టి వాస్తవాన్ని రాసుకున్నాను. కనుక దేవుడు చాలా మంచి తండ్రి. ఆయనకు ఆపోజిట్ మనం. ఆయన ఎంత మంచి తండ్రో మనం అంత చెడ్డగా ఆలోచన చేస్తాం. ఈ జీవితంలో మనకు ఆయన చెయ్యి వదలకుండా ఆయనను మనల్ని తన ప్రేమ ఒడిలో ఆదరించాలని, ఆయన అర్థం చేసుకునే పిల్లలుగా తీర్చిదిద్దాలని ఆయన ఉద్దేశం. అందుకే నేనే మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని. మీకు ఎప్పుడైనా బాధ కలిగితే, వేదన కలిగితే వెంటనే అక్కడే మోకరించింది నేర్చుకోండి, అక్కడే ప్రార్థన చేయడం నేర్చుకోండి. మీరు చూడండి మీకు ఎంత నెమ్మది వస్తుందో, మీకు ఎంత నిమ్మలం వస్తుందో. ఈ బాధను, ఈ వేదనను ఇంకొకరితో పంచుకుంటే వాళ్ళు దాన్ని వినరని నేను చెప్పను, కానీ ఏం చేయలేరు. నేను చెప్పాను కదా ఇందాక, ఆ బాబును చంటి పిల్లలు ఎత్తుకొని ఆడుకుంటారు. మనతో కూడా చాలామంది చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు, మాట్లాడతారు, వ్యవహారం చేస్తారు. బాధ ఎవరు తీరుస్తారు? ఎవరి చేతన అవుతుంది? ఆయన ఒక్కడే తీర్చుటకు శక్తి గల దేవుడు. కొన్నేళ్ల కిందట ఒక వింత జరిగింది. హైదరాబాదు యశోద హాస్పిటల్ అనుకుంటాను. ఆమె బిడ్డకు జన్మనిచ్చింది, బాబుకు 3 నెలలు. ఆమెకి ఏదో అనారోగ్యం సంభవించింది. డాక్టర్లు చెప్పారు ఈమె బ్రతకడం కష్టంగానే ఉంది, బిడ్డ అయితే బ్రతుకుతారని చెప్పారు. ఆ బెంగళూరు వైపు నుండి ఒక యవనస్తుడు అదే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చికిత్స పొందుతున్నాడు గుండె జబ్బుతో. ఆ అబ్బాయి కూడా బ్రతకడని చెప్పారు డాక్టర్. అతనికి ఒక 25-30 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇటు ఇలా మాట్లాడుకుంటున్నాగా డాక్టర్లు ఒక సలహా ఇచ్చారట. ఎట్లా ఈమె చనిపోతుంది కదా, తెలిసిపోయింది. ఈమె యొక్క గుండె ఏమైనా మీరు ఇస్తే ఆ బాబు యవనస్తుడు ఆయన బ్రతుకుతాడు, ఏమైనా సహాయం చేయగలుగుతారంటే, అంటే డాక్టర్ గారు పూర్తిగా నమ్మకాలు లేవంటే, లేవనే చెప్తున్నా. మీరు చనిపోయిన తర్వాతనే ఇవ్వండి, బాగుంటే కింద అది మీ అదృష్టం అని చెప్పి వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పారు. ఏది ఏమైనా చనిపోయింది. ఆమె గుండె తీసి అతనికి వేసారు. అది సక్సెస్ అయింది, జరిగింది, వెళ్ళిపోయారు, అంత అయిపోయింది. ఈమె యొక్క బాబు 3 నెలల బాబు, 3 నెలలు కూడా పడకనే భయంకరంగా ఏడుస్తున్నాడంట. రోజు రాత్రి పగలు మెలకు వస్తే ఏడుస్తాడట. ఎవరి చేత కాలే ఆదరించలేక హాస్పిటల్ తిరిగారు. ఇంకా వాళ్ళు వీళ్ళు ఇది చెప్పిందంతా చేశారు. అప్పటికి 2 నెలలు దాటిపోయింది. ఎవరో ఒక మంచి ఆలోచన చెప్పారంట. ఈ బాబు గుండె, అది యూట్యూబ్లో కూడా పెట్టినారు, మీరు చూడలేదేమో, కొన్నేళ్ల కిందట చాలా చక్కగా బయటకు వచ్చింది. ఈ బాబు యొక్క గుండెను ఒక అబ్బాయికి వేశారు కదా, ఏమైనా అతన్ని పిలిపించి ఒకసారి ఎత్తుకోమంటే ఎలా ఉంటుందో చూద్దాం, ఈ బాధ భరించలేకపోతున్నాం, బాబు చాలా ఏడుస్తున్నాడని చెప్పి అతనికి కబురు పెట్టారు. అంటే ఫోన్ చేశారు. దానిదే ఉంది, వాళ్ళ తల్లి గుండె నాకు ఇచ్చారు కదా, తప్పేం లేదు, నేను వస్తానులేండి అని అతడు వచ్చాడు.
వచ్చి ఏంటి సంగతి అంటే ఇది నాయన అని చెప్పారు. సరే ఎత్తుకుంటాలేండి దాని దేవుంది అని చెప్పి బాబుని ఎత్తుకొని అతను కూడా ఇట్లా ఆ బాబు తల ఇక్కడ గుండె దగ్గరకు వస్తే ఇట్లా ఎత్తుకొని చూసి నవ్వాడు. 2 నెలల నుండి అంత ఏడ్చిన బాబు చక్కగా నవ్వుతున్నాడంట. అప్పుడు ఇదేంటి ఆశ్చర్యం అంటే తల్లి యొక్క గుండె లబ్డబును ఆ స్పర్శను బాబు గుర్తుపెట్టుకున్నాడట. డాక్టర్లు తెలుసుకున్నారు అది. ఇది అంటే తల్లి ఎత్తుకొని పాలిచ్చేటప్పుడు అంతా మీరు ఊరికి పాలిస్తున్నాం మీరు అనుకుంటారు. ఆ పసిబిడ్డ మీ గుండె యొక్క శబ్దాన్ని గమనిస్తూ ఉంటారట. అప్పుడు ఏడుపు మానేసి చాలా ఆనందంగా ఉంటే అతన్ని ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు పెట్టుకున్నారంట. నాయన ఉండు నాయన, ఉంటాలేండి, నాకు వీళ్ళ తల్లిగారు నాకు జీవితం ఇచ్చారు కదా. యేసు ప్రభు ఒడి ఎంత గొప్పదో మీకు తెలియదు. తెలుసుకోవాలి, ఆ కౌగిలి తెలుసుకోవాలి, ఆ ప్రేమ తెలుసుకోవాలి, ఆ కనికరం తెలుసుకోవాలి. స్టీఫెన్ అయ్యే కుటుంబం అంతా మరి తెలుసుకోవాలి, చేరిన మనం అందరం తెలుసుకోవాలి. ఆయన సిలువలో దారపోసిన ప్రతి రక్తపు బొట్టులో ప్రేమ, దయ, కనికరం, జాలి, ఆదరణ, నెమ్మది, క్షమాపణ, రక్షణ, ఆనందం అనుక్షణం ఎన్నో విధాలుగా మనుషులను గాయపరిచినప్పటికీ ఆయన ఒకటే ఒక తీర్మానం, రాళ్ళు అందరూ పట్టుకొని వచ్చారు ఆ మీద వేయాలని, చంపాలని. ప్రభు వేయించాడా? అంతేకాదు, నేను కూడా వేయను అన్నాడు. నేను వేయనమ్మా, ఇక నుండి మంచి బిడ్డగా బ్రతుకు. అంత గొప్ప ప్రేమమూర్తిని మనము ఆరాధన చేస్తున్నాం, అంత గొప్ప రక్షకుని మనం నమ్ముకున్నాం, అంత దయాశీలిని నమ్ముకున్నాం. అందుకే ఎప్పుడు హృదయంలో వేదన ఉన్నా, అలజడి ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా, కలవరం ఉన్నా, అది జబ్బు పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా కానివ్వండి, అవమానాలు కానివ్వండి, ఏదున్నా వెంటనే మోకరించి ప్రభువా నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నాకు ఇప్పుడు నెమ్మది లేదు నాయన, నాకు నెమ్మది దయచేయి, నాకు నిమ్మలము దయచేయి, నాకు నిబ్బరము దయచేయి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో నిండు నూరేళ్ళు దేవుని ఒడిలో గొప్ప ఆదరణ పొందుకొని, ఆశీర్వాదం పొందుకొని, నిమ్మలము పొందుకొని, ధైర్యం పొందుకొని, కష్ట నష్టాలన్నీ మర్చిపోయిన వారమై, దుఃఖము నిట్టూర్పులు ఎగరగొట్టబడి క్రీస్తు ప్రేమలో క్షేమకరంగా వర్ధిల్లుతూ ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వర్ధిల్లుతూ ఉంటాం, ఇంకా అనేకులను ఆదరిస్తూ ఉంటాం, అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉంటాం. ఓ తల్లిదండ్రి నా దగ్గరికి వచ్చి చంటి బిడ్డని తెచ్చారు. అంకుల్ 10 రోజులైంది, ఏం మాకు దిక్కు దోచట్లేదు, హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లు ఏం లేదంటున్నారు, పిచ్చి పిచ్చిగా డబ్బంతా పెట్టేశాం. వీడు ఏడుస్తూ వాడు నిద్రపోడు, మమ్మల్ని నిద్ర పోయేడు. ఇది పెద్ద బాధ అయింది. తల్లిదండ్రులు మీరు ఏ మాట అంటే నేనేం చేయాలి అన్న, ఏమన్నా దీనికి శోధన ఉందేమో చూడ అంకుల్ అంటారు. పసిబిడ్డకు శోధన ఏంటండి, చంటి బిడ్డకు, నెలల బిడ్డకి. సరేలేండి అని చెప్పి నేను ఎత్తుకొని ఒళ్ళో పెట్టుకొని ప్రార్థన చేశాను. అంతే. ప్రార్థన చేస్తుంటే చంటి బిడ్డకు లేదు శోధన, అమ్మ నాన్నకి ఇద్దరికి ఉంది. నేను అడిగానమ్మా, నువ్వు పాలకి వేసుకున్నప్పుడు అంతా ఏడుస్తున్నాడు కదా అన్నాను. అవయ్యా అన్నారు. నీ ప్రక్కలో పడుకోబెట్టుకుంటే ఏడుస్తున్నాడు కదా అన్నాను. అవయ్యా అన్నారు. నైనా నువ్వు ఎత్తుకుంటే ఏడుస్తాడు కదా అన్నాను. అవునయ్యా అసలు ఉండడు అన్నారు. మీరిద్దరు కలిసి ఎంతసేపు ప్రార్థన చేస్తారు రోజు, భార్య భర్త అని అడిగాను. భార్య భర్త కలిసి ప్రార్థన చేస్తారా? చెప్పండి, చేస్తారా చేయరా? పోట్లాడమంటే తినకుండా, మామూలుగా కాదు, తినకుండా పోట్లాడతారు. ఎక్కడ నష్టపోతున్నామో మీకు అర్థమవుతుందా? చేయలేదయ్యా అన్నారు. బైబిల్ చదువుతారా? ఇద్దరు చదువుకున్న వాళ్ళు అంటే భర్త అంటాడు, ఈ అమ్మాయి సండే స్కూల్ కూడా నడిపించింది చిన్నప్పుడు అంటాడు.
మరి సండే స్కూల్ నడిపించిన సండే స్కూల్ టీచర్ నీ బిడ్డ కోసం ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తున్నారంటే పెళ్ళైనప్పుడు నుండి ప్రార్థనలు తక్కువైపోయినాయి అనుకోవాలంటది. అప్పుడు నేను చెప్పాను, ఈ బాబుకి కాదు శోధన, మీ ఇద్దరికి ఉంది. ముందు మీకు ప్రార్థన చేస్తాను. వాళ్ళకి ప్రార్థన చేశాను, తర్వాత బాబుకు ప్రార్థన చేశాను. ఏమి లేదు, అంతే అక్కడ జరిగింది. ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేసుకుని మీకు ఇచ్చిన బిడ్డ కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన యొక్క సారాంశాన్ని దేవుడు మనకు ఎంతో నేర్పించాడు. మీరు శోధనలో ప్రవేశింపకుండున్నట్లు అన్నాడు. శోధనలో వస్తాయి శోధనలు, ఆ శోధనలో ప్రవేశింపకుండా మెలకువ కలిగి ప్రార్థన చేసుకోవాలి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని దగ్గర అలా ఉంటామో గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప శాంతి, గొప్ప దీవెన, గొప్ప ఐశ్వర్యం, గొప్ప రక్షణ ఎన్నో ప్రభు దగ్గర ఉన్నాయి. అవన్నీ మనకు అందజేస్తారు. తన ఒళ్ళో పెట్టుకునే తల్లి ఎలాగైతే బిడ్డకు పాలిచ్చి గొప్ప ఆదరణ ఇచ్చి నిద్రలేకి తీసుకెళ్తారు, అలాగే నిమ్మలమైన జీవితం యేసు ప్రభు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. అలా చేయుచున్నాడు గనుకనే నేను ఈనాటి వరకు సేవ చేయగలుగుతున్నాను. ఆమేన్. లేకపోతే నిలబడే ప్రసక్తి లేదు. గాలికి లేచిపోతున్నాయి పక్షులన్నీ. ఏ గాలి వస్తే ఆ గాలికి కొట్టుకొని పోతున్నాయి లోకంలో. ఎంతో మందిని నేను గమనిస్తున్నాను. శక్తి సరిపోవట్లేదు, ప్రాణాలు కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు, సేవ కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, పరిశుద్ధతను కోల్పోతున్నారు, సంఘ సహవాసాన్ని కోల్పోతున్నారు. దేవుడు నన్ను ఈ రోజు వరకు యేసు కృపా మినిస్ట్రీస్లో పరిచారకుడిగా పెట్టాడంటే కేవలం యేసయ్య గొప్ప ప్రేమ, గొప్ప దయ, గొప్ప కనికరం, గొప్ప జాలి. ఎంతోమంది నన్ను తీసుకెళ్ళి, చాలా దూరం తీసుకెళ్ళి మీటింగ్స్లలో నన్ను పెట్టి నాకు చెప్పారు, అయ్యా మీ యేసు కృప పేరు పక్కలో మా పేరు పెట్టుకుంటే కోట్ల డబ్బు ఇస్తామయ్యా, కోట్లు ఇస్తాము డబ్బు. ఎంతోమంది ఎదురొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ప్రభువా నువ్వు కార్యం చేశావు, నువ్వు రక్షించుకొని నాకు సేవకుని చేశావు. నేను ఇంకోటి తెచ్చుకోలేను. నువ్వేమి ఇస్తే అదే, నువ్వేం పెడితే అదే తింటాను. నీ చెట్ల కింద ఉన్నప్పుడు చెట్ల కిందనే నా కుటుంబం బ్రతుకుతుంది. అంగి పట్టుకొని అడుక్కోపో అంటే నీకు మహిమ ఉంటే కింద అడుక్కుంటాను, కానీ నువ్వు భిక్షం ఎత్తనీయవు కదా, నువ్వు సహాయం చేస్తావు. దేవుడు ఈరోజు అనేకులు ఎదుట నిలబెట్టి సాక్ష్యంగా పరిచయం నడిపిస్తున్నాడు. దీనికి ఒకటి, విశ్వాసంలో మనం నిలబడాలంటే మన చేత కాదు, పరిశుద్ధతలో నిలబడాలంటే మన చేత కాదు, ప్రార్థనలో నిలబడాలంటే మన చేత కాదు. సమస్తంలో నిలబెట్టువాడు దేవుడు. మరి మీరందరూ గుర్తుంచుకొని చక్కగా ప్రార్థన చేసుకొని మీకు వచ్చిన ప్రార్థనే మోకరిస్తే ఆయన నేర్పిస్తాడు. మీరంతా వాకంతో చదువుకున్న వాళ్ళు ఉంటారు, నాకేమీ లేదు, ఎంత 3.5 తరగతి ఏమొస్తుంది నా దగ్గర? 3.5 తరగతి చదివానంటే ఏమొస్తుంది? 4 తరగతుల మధ్యలోనే ఆపేసుకుని కూలివాడిగా మారిపోయాడు. దయాళుడైన తండ్రి పట్టుకున్నాడు, ఇలా నడిపిస్తున్నాడు. ఆయన పాదములకు నమస్కారం, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించబడను గాక. ఆమేన్. తల్లులందరూ, మరి కుటుంబ సభ్యులందరూ మీరు గొప్ప ఆనందంగా, ఆదరణగా, దీవెనగా, క్షేమంగా, దైవ సేవకులందరూ సంఘాలలో మంచి సేవ చేసుకుంటూ ప్రభు గొప్ప దీవెనలకు వారసులై వర్ధిల్లాలని యేసయ్య పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. అతి కృపా పరమ తండ్రి దయచేయను గాక. ఆమేన్. నేను చిన్న ప్రార్థన చేసి దైవ సేవకు లాజర్ గారికి అప్పగిస్తాను. తలలు వంచండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న పరలోకపు తండ్రి, ఈ పాదాలకు యేసయ్య పేరిట స్తోత్రాలు. ఈ శుభరాత్రి వేళ, ఈ మంచి రాత్రి వేళ నీ అమూల్యమైన మాటల చేత మమ్మల్ని దర్శించినందుకు నేను స్తుతిస్తున్నాను. ప్రభు స్టీఫెనయ్య గారిని, ఎలీషమ్మ గారిని దంపతులుగా మీరు నిలబెట్టి
జతపరిచి వారి గర్భమందు శ్రేష్టమైన సంతానం ఇచ్చి ఒక తోటలాగా ఇచ్చి కుటుంబాన్ని పాలిస్తున్న స్తోత్రం. ఇంటికి తండ్రివి నీవు, రక్షకుడు నీవు, పోషకుడు నీవు, నాయకుడు నీవు, రాజు నీవు, కర్తవు నీవు, యజమానుడవు నీవు, సమస్తమునిచ్చి సర్వజీవులను పోషించే దేవుడు. నీ రూపంలో ఉన్న వారిని పోషించకుండా మానుకునే దేవుడు కావు కనుక తండ్రి కుటుంబాన్ని సమృద్ధైన మేళ్లతో అమ్మగారికి ఈ వయసులో కావాల్సిన ఆరోగ్యం, క్షేమం, నెమ్మది, నిమ్మలము దయచి తల్లికి ఇచ్చిన సంతానం అంతటిని, కోడళ్లను, కుమారులను, కూతుళ్లను, అల్లుళ్లను, మనమళ్లను, మనవరాళ్లను, ఈ తోటంతటిని నీ కాపుదల కింద భద్రపరిచాను తండ్రి. ఏ తక్కువ లేకుండా సమృద్ధితో నింపి వదిలించేయి. లాజరు చేస్తున్న పరిచర్య అంచెలంచెలుగా దీవించండి. ఆత్మల సంపాదకుడిగా, ప్రార్థనాపరుడిగా, వాక్యానుసారంగా జీవించే బిడ్డగా, అల్లు పెరిగని సేవ చేసే యవనస్తుడిగా నాయన ఆత్మపూర్ణి చేసి ఆయన్ను, ఆయన భార్య బిడ్డలు కూడా వాడుకోనండి. సంఘ బిడ్డలందరికీ నీ కృప చూపించండి. దైవ సేవకులు ఇక్కడ అనేకులు కూర్చున్నారు. అన్నగారి యొక్క సంఘాలలో వారి పరిచర్యలో నీ కార్యం చేయి ప్రభువా. ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు పరిచర్యలో వస్తాయి. అయితే ఆదరించే తండ్రివి నీవు ఉన్నావు, బలపరిచే తండ్రివి నీవు ఉన్నావు. ఇక్కడ కార్యం చేసి మహిమ పొందున్నావు. అదముడను అల్పుడనైనా నన్ను, కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యంతని జ్ఞాపకం చేసు. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మా వెంట వచ్చి నడిపించు. యేసయ్య పేరిట వేడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.